2004లో జరిగింది. రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే 2004, 2005లో అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు అప్పుడే ఓడిపోయారు. ఒక పెళ్లికి వెళ్ళారు. అక్కడ 5,000 మంది ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారితో నేను వెళ్ళి ఆ డయాస్ ఎక్కినప్పుడు 5,000 మంది ఒక గౌరవంతో నుంచున్నారు. దే ఆల్ స్టూడ్ అప్ విత్ రెస్పెక్ట్. దట్ ఈస్ ద డే ఐ డిసైడెడ్ పాలిటిక్స్ ఇస్ ద ఓన్లీ ఫీల్డ్ where you can get this kind of respect, where 5,000 people on their own stand up for you. And that is the day I decided. So now Stanford essays, Stanford MBA కావాలంటే you have to write essays. One of the essays is what matters to you most and why. And then అప్పుడు నేను రాసినప్పుడు and then the other essay is why Stanford. ఇప్పుడు కొంచెం మారిందన్నారు essays. So దాంట్లో I wrote clearly that I am going to, one, I will go to business. We have a family business called Heritage. 1992లో నాన్నగారు స్థాపించారు. ఇప్పుడు బ్రహ్మని అద్భుతంగా నడిపిస్తుంది. నా క్రెడిట్ కార్డ్ బిల్స్ అంతా ఆమె కడుతుంది. నేను అందుకే హాయిగా తిరగెళ్తున్నాను, డబ్బులు ఖర్చు పెట్టుకెళ్తున్నా. సో ఆ కంపెనీలో ఐ వర్క్ ఫర్ 5 years అండ్ దెన్ ఐ కేమ్ ఇన్ టు పాలిటిక్స్. సో ఐ న్యూ మై ట్రూ కాలింగ్ విల్ బి పాలిటిక్స్. ఐ హ్యావ్ టు బ్రింగ్ దట్ చేంజ్. ఏ గౌరవం అయితే మా నాన్నగారికి వచ్చిందో అంత గౌరవం నాకు రావాలన్న కోరికతో అహర్నిశలు కష్టపడుతున్నా. సో ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ you are pursuing political science. You should become change maker. You should become change maker. As a government, we'll create a platform. We'll take that as a feedback for political science students, especially on policies. ఇప్పుడు మహిళల గురించి, మహిళల భద్రత గురించి, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడకూడదు. అది సమాజంలో ఒక మార్పు తీసుకురావాలనుకున్నాం. ఒక గ్రౌండ్ మూవ్మెంట్ క్రియేట్ చేయాలి. దీనిపైన we discussed. In one of the very first questions I was asked. So I'll work with you on that. I'll work with your friends on that. I would like your input so that we can create not only a movement, అవసరమైతే చట్టసభల్లో చట్టం కూడా మనం పాస్ చేద్దాం. అప్పుడే I think we can create a robust system. So I'll work with you. Thank you very much. Thank you, dear Lokesh, for this wonderful interactive session. As we are running out of time, before closing, on behalf of all the faculty members, I would like to ask one pertinent question. ఈరోజు విద్యార్థులు ఎంత బలంగా కనబడుతున్నప్పటికీ మానసికంగా చాలా బలహీనతతో ఉంటున్నారు. ఇందాక మీరు దాన్ని టచ్ చేశారు కూడా. అంటే ఏ చిన్న విషయాలకైనా ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితి. ఆ ప్రెషర్ని తట్టుకోలేకపోతున్నారు, ఒత్తిడిని. ఇందాక ఒక విద్యార్థి అడిగాడు కూడా, మీరు ట్రోలింగ్ని ఎట్లా తట్టుకున్నారు అని. బహుశా రాజకీయ నాయకులుగా మీరు తట్టుకునేటటువంటి ఒత్తిడి ముందు పోలిస్తే విద్యార్థులు లేదా ఇతరుల యొక్క ఒత్తిడి చాలా తక్కువ. కానీ వాళ్ళ ఒత్తిడిని తట్టుకోలేక వేళ ఆత్మహత్యలకి పాల్పడడం అది జరుగుతోంది. మేమెంత కౌన్సిలింగ్ ఇస్తున్నా వ్యక్తిగతంగా కానీ వ్యవస్థాగతంగా కానీ కొంత ఇబ్బంది ఎదురవుతుంది. దానికి మీ యొక్క సూచనలు మీ సోదరీమణులకి, అదేవిధంగా ఏదైనా వ్యవస్థాగతమైనటువంటి సంస్కరణలు కానీ మీరు తీసుకునే చర్యలు కానీ తెలియజేస్తే దట్ వుడ్ బి బై. సార్ అడిగిన ప్రశ్న వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న. ఇక్కడ పిల్లలందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అనేక పరీక్షలు దేవుడు మనకు పెడతాడు, అనేక రకాలుగా పెడతాడు. కానీ ఆ పరీక్షలు అద్భుతంగా రాసి జయించే శక్తి కూడా మనకిస్తాడు. నేను ఐల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ మై లైఫ్. 2019 I contested from one seat. I lost an election. I lost. చాలా మంది ఇప్పుడు తమ్ముడు అన్నట్టు దే ట్రోల్డ్ మీ. బట్ ఐ న్యూ I'll again contest here. I'll fight it. 5 years I'll work hard. I'll again contest here. I'll win. అన్న లక్ష్యం పెట్టుకున్నా. I didn't bother. ఎవరేదో చెప్పారు, అసెంబ్లీలో చెప్పారు, కౌన్సిల్లో చెప్పారు. ఐ నెవర్ బాదర్డ్. ఐ సెడ్ దిస్ ఇస్ మై ఎజెండా, దిస్ ఇస్ మై గోల్. ఆ గోల్ సాధించడానికి నేను ఏమన్నా చేస్తాను అనుకున్నా. అండ్ ఐ అచీవ్డ్ ఇట్. ఇన్ 2024 ఎలక్షన్ we won that seat with one of the highest ever majority in Andhra Pradesh history. నేను అనుకుని ఉండొచ్చు నాకెందుకు రై కష్టం అని, నేను అధైర్యపడి ఉండొచ్చు. నో, all of you here have to put a goal to life. You have to say, I want to achieve that goal. This is my target. To achieve that target, I will work hard. I'll give it the time. Only then we can achieve it. Yes, there will be challenges.
రోడ్డు పైన వెళ్తే స్పీడ్ బ్రేకర్లు ఉండవా? ఉంటాయి కదా. కష్టాలు ఉంటాయి, పరీక్షలు ఉంటాయి, కానీ అది అధిగమించుకునే శక్తిలో కూడా మనకుంది. దేవుడు ఆ శక్తి మనకి ఇచ్చాడు. ఇది ఇక్కడ ఉందా మనందరం గుర్తుపెట్టుకోవాలి. దెర్ ఇస్ నో అదర్ సొల్యూషన్. వీ హ్యావ్ టు వర్క్ హార్డ్. కష్టపడాలి. మనందరం ఒక సంకల్పంతో పనిచేయాలి. ఇక్కడ ఉందా మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నా. దేర్ విల్ బి టైమ్స్ ఇన్ లైఫ్ వెన్ యూ ఫీల్ డౌన్. దేర్ వాజ్ అ టైమ్ ఇన్ మై లైఫ్ వేర్ ఐ ఫెల్ డౌన్. నాట్ ఓన్లీ మీ, మై ఎంటైర్ ఫ్యామిలీ ఫెల్ డౌన్. బట్ వీ ఆల్ కేమ్ టుగెదర్. మేము అందరం మాట్లాడుకున్నాం. తల్లిదండ్రులతో మాట్లాడండి, స్నేహితులతో మాట్లాడండి, లేదంటే మీ టీచింగ్ ఫ్యాకల్టీతో మాట్లాడండి, ప్రిన్సిపల్ గారితో మాట్లాడండి. యాజ్ అ గవర్నమెంట్ వీఆర్ క్రియేటింగ్ అన్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ వేర్ యూ కెన్ షేర్ యువర్ ఫీడ్బ్యాక్, వేర్ యూ ఇఫ్ యూర్ ఫీలింగ్ డౌన్ we can create a mechanism, learn from you, understand why you're feeling like that, and give you proactive interventions. So we are creating an institutional framework. I've already spoken to Bharat Garu here. We discussed this threadbare. We are building that framework. There will be a QR code where transparently you can scan it, you can share your feedback with us. We will put together a team of counselors to give you feedback, to help you through challenging times. But don't forget the strength of an Indian family. Please talk to your parents. Please talk to your friends. Please talk to your teaching faculty. Taking your life is not the solution. You might leave the world, but people who suffer the most are actually our parents. They will suffer the most. And society will never be kind to them. మళ్ళీ మిమ్మల్ని అందరూ కోరేది సింపుల్గా, ఒక నిర్ణయం తీసుకునే ముందల ఇది నా తల్లికి చెప్పగలుగుతానా లేదా అని ఆలోచించి మీరు తీసుకోండి. ఇట్ పుట్స్ అ లాట్ ఆఫ్ కాంటెక్స్ట్ టు లైఫ్. సో ఐ వుడ్ అపీల్ టు ఆల్ ద యంగ్స్టర్స్, దెర్ ఇస్ నో షార్ట్ కట్ టు సక్సెస్. ఐ హ్యావ్ వర్క్డ్ ఎక్సెప్షనలీ హార్డ్ టు బీ వేర్ ఐ యామ్. ఐ పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు లూజ్ వెయిట్. ఐ వర్క్డ్ వెరీ హార్డ్, even in politics, in the fields that I was. Even at Heritage, I used to spend a lot of time. I turned around the company and I enjoyed it. So all of us should put in that effort. But please, please do not resort. It's not only to the students here, it is to the students across the entire state. Please do not resort to extreme steps. That is not the solution. Please talk to your parents. Please talk to your friends. Please talk to teaching faculty. We are also creating a mechanism as a government where we will reach out to you. We can help you if you give feedback. So thank you very much. హృదయపూర్వకంగా మంత్రివర్యులకు కళాశాల తరఫున, రాజమహేంద్రవరం తరఫున, విద్యార్థి లోకం తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్నో ఒక్క